ఈ రెండు పాసిబిలిటీస్ అన్ని పై నుంచి వచ్చినాయి. నేనేమంటే మీకు ఫ్లెక్సిబిలిటీగా మీకు పై వాళ్ళు ఉండొచ్చు, నాకెవరు పై లేదు. మీ ఫ్లెక్సిబిలిటీగా మీకు ఇట్లా హౌస్ అరెస్ట్ మీతో పాటుగా అంటే ఓకే, అంటే మీరు ఇక్కడే ఉంటారు అంటే ఓకే, మేము ఇక్కడే ఉంటాం. నేనేమంటున్నా, మీది కమ్యూనిటీలో ఉంటే నేను ఒప్పుకోను, కమ్యూనిటీ బయట ఉండండి. ఈ కమ్యూనిటీలో ఉంటే నేను ఒప్పుకోను, ఎందుకంటే మిగతా నాతో పాటు చాలా మంది ఫ్లాట్ వాళ్ళు ఉన్నారు. నేను ఏమంటున్నా, మీరు ఇక్కడ ఉండే చిన్న చిన్న పిల్లలు వచ్చినారు కాబట్టి మీరు బయటికి వెళ్ళిపోయి ఉండండి. నేను పోవాలనుకున్నప్పుడు నేనే వస్తా, బాగా చెప్తా. నేను మీ ఆదేశాల మేరకు ఉండడం కూడా కాదు, నేను పోవాలనుకుంటే నేనే వస్తాను. నేను పబ్లిక్ని కలిసేది ఉంటుంది, మీరు ఎట్లా చెప్తారు? అది సిచ్యువేషన్ బాగాలేదు కదా, సిచ్యువేషన్ బాగాలేదు, మిమ్మల్ని చూసి కూడా ప్రొవోక్ అవుతారు కదా. నేను ఏమన్నా ఎమోషన్ అవుతారు, ప్రమోట్ చేసే మనిషిని కాదు. ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది. నేనేమంటున్నా, నేను ఇప్పుడు ఆఫీస్కి పోవాలి, నా ఆఫీస్కి పోవడానికి ఇతను ఆఫీస్కి పోవద్దని ఏదైనా అధికారి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందా? ప్రివెంటివ్ కస్టడీ అన్న ఏమైనా జరుగుతుంది అన్నది ఆల్రెడీ నిన్న చూశారు మీరు అక్కడ గాంధీ దగ్గర కూడా. ఇప్పుడు ఎమోషన్ ఇవాళ ఉన్నది, నిన్నటి ఎమోషన్ ఇవాళ ఉండదు. మన అందరం బాధలో ఉన్నాము, ఖచ్చితంగా ఖచ్చితంగా ఉన్నారు, అట్లేం లేదు. అందరం బాధలో ఉన్నాము. నేను లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కల్పించేంత దుర్మార్గమైన రాజకీయ నాయకుని కాదు. నేను బాగా చెప్తా, నేను నిన్న మీ అడిషనల్ డీసీపీ గారు వస్తే వీఆర్ వెరీ కోఆపరేటింగ్ అని చెప్తున్నాను. వాళ్ళు చెప్తే మీరు వాళ్ళు స్టేషన్ తీసుకపోతే పోయినాము, వాళ్ళని మేము విన్నాము, మాది వాళ్ళు విన్నారు. ఇక్కడ ఇష్యూ లేదు. నా బాధ్యత ఏంది, నా ఆఫీస్ పోయి నేను వర్క్ చేసుకోవడం, ఆఫీస్ కాడ ఉండండి, నేనే వస్తా, కూర్చుంటాను అక్కడ కూర్చోండి. ఈ కమ్యూనిటీలో ఉండడం అనేది కరెక్ట్ కాదు. కమ్యూనిటీలో ఎవరికి ఇబ్బంది కలిగి నేను ఏమంటున్నా, నేను మా వల్ల ఎవరికి ఇబ్బంది జరగదు, కానీ ఈ కమ్యూనిటీలో మిగతా వాళ్ళు ఉంటారు, వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. మీరు పోయి గేటు బయట ఉండండి. ఒకవేళ నేను పోవాలనుకున్నప్పుడు, రాజుగారు నేను పోవాలనుకుంటున్నాను, ఇది నా పరిస్థితి అని చెప్తాను. నేను పోవాలనుకున్నప్పుడు నేను పీస్ఫుల్గా నా ఇంట్లో ఉన్న తర్వాత నేను ఆఫీస్ కార్డు ఇవ్వండి, ఆడ ఇవ్వండి, ఎవడు వద్దంటాడు. నేను ఆఫీస్ కార్డుకి అయితే పోవాలి కదా, నేను న్యూస్ అయితే చేసుకోవాలి కదా, నా గ్రీవెన్స్ అయితే ఉంటుంది కదా, పబ్లిక్ వస్తారు కదా. అది నా విధులను మీరు ఎట్లా అడ్డుకుంటారు? నేను రిప్రజెంటేటివ్, ప్రజలు నా దగ్గరికి వస్తారు, వాళ్ళని కలవాల్సిన బాధ్యత నాకు ఉంది. దాన్ని మీరు అడ్డుకోవడం తప్పు కదా.